అందరికీ సుపరిచితులు. మరి అటువంటి మహోన్నతమైన వ్యక్తి 86వ జయంతి వేడుకలను మరి ఘనంగా నిర్వహించాలని చెప్పేసి అందుకు సంబంధించిన వివరాలను తెలియజేసేందుకు ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మిర్యాల వెంకట్రావు గారి పేరు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. ఒక ఉన్నతమైన ఆశయాలతో తనను నమ్ముకున్న వారికి నిరంతరం కూడా అండగా నిలిచి తన సామాజిక వర్గంతో పాటు ఎవరైతే తనను నమ్మి తన బాటను అనుసరించారో వారందరికీ న్యాయం చేసి వారందరికీ మార్గదర్శకులుగా మారారు. మరి అటువంటి వ్యక్తి భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఆయన ఉన్నంతకాలం కూడా ఒక చక్కని మార్గం చూపించి మాలాంటి వారందరికీ ఆయన మార్గదర్శి అయ్యారు. మరి ఆయన ఉన్నప్పుడు కూడా మేము ఆయన నిర్వహించిన అనేక కార్యక్రమాలకు అటెండ్ అయ్యేవారు. అనేక సందర్భాల్లో ఆయన ఎలా ఉండాలి, ఎలా మసులుకోవాలి, మనం 10 మందికి ఎలా ఆదర్శంగా నిలవాలి అనే విషయాలన్నీ కూడా అందరికీ తెలియజేసిన వ్యక్తి. ఈరోజు ఎంతోమంది ఆయన శిష్యులు ఉన్నారు, ఆయన అభిమానులు ఉన్నారు, ఆయన సన్నిహితులు ఉన్నారు. ఈరోజు యావత్తు కాపులందరికీ కూడా ఒక పెద్ద దిక్కుగా కూడా ఈరోజు వరకు కూడా మిర్యాల వెంకట్రావు గారిని మేము అందరం భావించుకుంటూ వస్తున్నాం. అలాగే గతంలో కూడా విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో కూడా అతిపెద్ద కార్యక్రమం నిర్వహించాం. అలాగే విజయవాడలో కూడా మరి కొంతమంది మిత్రులు ఎప్పటికప్పుడు కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అనేక ప్రాంతాల్లో మిర్యాల వెంకట్రావు గారి అభిమానులు ఎప్పటికప్పుడు జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ ఏడాది 86వ జయంతి వేడుకలు నిర్వహించడానికి సంబంధించి కొన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు. వాటి వివరాలను తెలియజేయడానికి ముందుగా పశుపులేటి శేఖర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వెంకట్రావు గారు అందరి దృష్టిలో ఏంటంటే కాపు నాయకుడే అనుకుంటారు, కానీ ఆయన కాపులతో పాటు అన్ని అగ్ర కులాలు కానీ మామూలు సామాజిక కులాలు కానీ వెనకబడిన కులాలతో అందరితోటి ఈజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ఆల్ ద క్యాస్టర్స్ మాట. ప్లస్ ఆయన ఇచ్చిన మెసేజ్ ఏంటంటే యంగ్స్టర్స్కి మీరు దురలవాట్లకి వెళ్ళొద్దు, మాదక ద్రవ్యాలు తీసుకోవద్దు, బాగా చదువుకోండి, మీరు పైకి వెళ్ళాలి. రాజకీయాల్లోకి రావడానికి చాలామంది వెనకాడే టైంలో అన్ని కులాల వాళ్ళని ప్రోత్సహించి చాలామంది నాయకులు, అందులో మంత్రులు ఉన్నారు, క్యాబినెట్ మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, జడ్పీ చైర్మన్ ఉన్నారు, వీళ్ళందరికీ చేతనిచ్చిన ఏకైక సినీ ఫీల్డ్లో చిరంజీవి గారు ఎలాగో ఈ మన మిర్యాల వెంకట్రావు గారు అందరి వాడు మాట. చాలామంది ఏమనుకుంటారు ఆయన కాపు నాయకుడు అనుకుంటారే, కానీ ఆయన అందరూ ముఖ్యమంత్రులతో ఆయన సన్నిహితంగా ఉండేవారు. ప్లస్ ఆయన దగ్గర సాయం పొందిన వాళ్ళు అయితే ఎవరూ లేరు. ఆయన ఏంటంటే లవ్ ఆల్ సర్వాల్ అని చెప్పి ఆ టైప్లో ఉండేవారు మాట. వారి 86వ వర్ధంతి పురస్కరించుకుని ప్లస్ వార్షికోత్సవం పురస్కరించుకుని జయంతి పురస్కరించుకుని వైజాగ్లో ఈసారి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆయన 100వ దానికి కావాల్సిన ప్రణాళికలన్నీ కమిటీ తయారు చేస్తుంది. ఎడ్యుకేషన్ వైజ్ కానీ, హెల్త్ వైజ్ కానీ, మాదక ద్రవ్యాల నిర్మూలన కానీ ఇలాంటి కార్యక్రమాలన్నింటికి ఫౌండేషన్ ముందుగా ప్లాన్ చేసి 100వ జయంతి రోజుకి అన్నీ పూర్తి చేయాలని చెప్పి ఒక టార్గెట్గా పెట్టుకున్నాం. అందుకని ఉన్నవారు అందరూ దీన్ని సహకరించి దీన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీడియా సోదరులందరికీ నమస్కారం. స్వర్గీయ మిర్యాల వెంకట్రావు గారి గురించి అందరికీ తెలిసిన విషయమే. ఉమ్మడి రాష్ట్రాల్లో ఆయన పేరు తెలియనటువంటి వ్యక్తులు ఎవరు ఉండరు. ఈరోజు ఆయన 86వ జయంతి సందర్భంగా మరి మేమంతా ఆహ్వాన కమిటీ అందరం కలిసి రేపు డిసెంబర్ 14వ తారీఖున ఉడా చిల్డ్రన్ థియేటర్లో ఉదయం 10 గంటల నుండి ఆయన జయంతి మహోత్సవాల్ని ఏర్పాటు చేసుకోవడానికి కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమానికి మీ అందరినీ ఈ మీడియా ప్రతినిధుల ద్వారా ఆహ్వానిస్తూ, మరి స్వర్గీయ మిర్యాల వెంకట్రావు గారు ఒక మహోన్నత ఆశయాలు కలిగినటువంటి వ్యక్తి. కాపు, తెల్లగా, బలిజ, ఒంటరి, మున్నూరు కాపు ఇలా ఉపకులాలుగా ఉన్నటువంటి కాపులందరినీ ఐక్యపరుస్తూ సంఖ్యాపరంగా అధికారాన్ని నిర్దేశించగలిగినటువంటి స్థాయిలో ఉన్నటువంటి కాపులు కానివ్వండి, బడుగు బలహీన వర్గాలు కానివ్వండి, కొన్ని ఉన్న కులాలు కానివ్వండి, ఇవన్నీ కూడా అధికారానికి దూరం అవుతూ అధికారంలో పాలు పంచుకోవడానికి భయపడుతున్నటువంటి ఆ రోజుల్లో అందరినీ సంఘటితపరిచి కాపులు పెద్దన్న పాత్ర వహించాలి. ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాపులందరూ కలిసి పెద్దన్న పాత్ర వహించి మరి సామాజిక న్యాయం అనేది
అన్ని వర్గాల్ని అన్ని కులాల్ని కలుపుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి సామాజిక న్యాయమే నినాదం అనే ఉద్దేశంతో ఆయన ప్రవేశపెట్టినటువంటి సామాజిక న్యాయం అనే మాట ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు అవలంబిస్తున్నాయంటే దానికి మూల కారణం మిర్యాల వెంకట్రావు గారు. మరి అందరు ముఖ్యమంత్రుల్ని, అటు ప్రతిపక్షంలో ఉన్న నాయకుల్ని అలాగే అధికార పార్టీ నేతల్ని సమన్వయం చేసుకుంటూ బడుగు బలహీన వర్గాలందరికీ కూడా న్యాయం చేసే దిశగా ఆయన చేసినటువంటి సేవ కృషి మరువలేనివి. తప్పనిసరిగా మనందరం కూడా ఏదైతే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు గారు అలాగే స్వర్గీయ మిర్యాల వెంకట్రావు గారిని ఈ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఏనాటికి కూడా మర్చిపోలేనటువంటి ఉన్నత ఆశయాలు కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళ ఆశయాలను కొనసాగించిన రోజునే వాళ్ళ ఘనమైన నివాళులు అర్పించగలుగుతాం. కాబట్టి మరి ఆహ్వాన కమిటీ తరఫున ఆయన మున్ముందు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తామనే మా కార్యాచరణ తెలియజేయడం కోసం ప్రతి ఒక్కరిని కూడా కులాలతో సంబంధం లేకుండా, వర్గాలతో సంబంధం లేకుండా, రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తూ మీ అందరూ ఘనంగా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం.